కృతయుగం తరువాత వచ్చేదే ఈ త్రేతాయుగం. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణాసుని, పరశురాముడు కూడా కార్తవ్య వీర్రాజులను సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఈ యుగ కాలి పరిమాణం 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో స్వార్థం, లోభం వంటి లక్షణాలు మానవుల్లో చేరడం ప్రారంభమైంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే వర్ణ వ్యవస్థ ఈ యుగంలోనే ప్రారంభమైంది. మానవుల సగటు ఎత్తు 21 అడుగులు, ఆయుర్దాయం 10,000 సంవత్సరాలుగా ఉండేది. ఈ త్రేతాయుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు. కుజుడు యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహుబల పరాక్రమవంతుడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు మాయమంత్ర తంత్రవాది, కుజుడికి పరమశత్రువు. రాజు మాటలకు, మంత్రి మాటలకు పడకపోవడం వలన మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను భ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవ కార్యాలను నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు. ఇలా రాక్షసులు, దుర్మార్గులు వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని 3 పాదాల మీద నడిచింది. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.